మరి ఈ మొదటి కీర్తనలో ప్రభు మనతో మాట్లాడనై ఉన్న మాటలను మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. మొదటి కీర్తన మొదటి వచనంలో రాయబడి ఉన్న మాటలు: దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. రెండవ వచనము: యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే రెండు విషయాలు ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. భక్తుడు, ఒక విశ్వాసి, ప్రభువుని అంగీకరించినటువంటి భక్తుడు ఎలాగూ నడుచుకోవాలి, ఎలాగూ నడవకూడదు అనే విషయాలు స్పష్టంగా ఇక్కడ తెలియచేయబడి ఉన్నాయి. చాలాసార్లు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియక మనము మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, మీరు ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయకూడదు అని. అయితే మనం ఎప్పుడైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన అనారోగ్య పరిస్థితిని బట్టి, మనకున్న రోగాన్ని బట్టి ముందుగా మనం అడుగుతాం, అయ్యా మేము ఏమి తినకూడదు, పథ్యం ఏమి ఉండాలి అని చెప్పేసి అడుగుతాం. ఎందుకంటే ఏమి తినకూడదో తెలిస్తే ముందు వాటిని మనము ఆఫ్ చేస్తే మన ఆరోగ్యం కుదుటపడటానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనము ఆరోగ్యంగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలంటే ఏమి చేయకూడదో ఇక్కడ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. మన జీవన విధానంలో మనము ఎలాగ నడవాలి, ఎలాగ నిలబడాలి, ఎలాగ కూర్చోవాలని స్పష్టంగా దేవుడు మనల్ని ప్రేమించి రాయబడిన మాటలు. ఎలాగ నడవకూడదో ఫస్ట్ చెప్తా ఉన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదంట. చాలాసార్లు మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదన్న విషయాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే, మనకి ఎవరు సలహా ఇచ్చినా, ఎవరు మనకు ఒక ఆలోచన చెప్పినా దాన్ని బట్టి నడుస్తాం. ఇదిగో ఈ పని చేయండి అంటే ఆ పని చేసేస్తాం, ఇదిగో ఇటువైపున వెళ్ళొచ్చు అంటే వెళ్ళిపోతాం. కానీ మనం దేవుని జ్ఞానాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, మన నడకను సరిచేసుకోవాలి. ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటా ఉన్నాడు. చాలాసార్లు మేము దుష్టుల దగ్గర లేకపోతే పాపుల దగ్గర ఉండట్లేదు కదా, వాళ్ళు చెప్పిన వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేయట్లేదు కదా అనుకుంటాం. మనం వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేయకపోవడమే కాదు, కానీ వాళ్ళ ఆలోచన చొప్పున కూడా నడవకూడదని దేవుడు మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉన్నాడు. మనము నడిచి కొన్ని చోట్ల ఆగుతాం, నిలబడతాం. ఎక్కడ నిలబడాలి అనేది కూడా దేవుడు మనకి స్పష్టంగా తెలుపుతూ ఉన్నాడు. మనం ఎక్కడ నిలబడకూడదంట? పాపుల మార్గంలో నిలబడకూడదు. మొట్టమొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. రెండవది, నిలబడాల్సి వస్తే కూడా పాపుల మార్గంలో నిలబడకూడదు. మీరు అనొచ్చు, బ్రదర్ మేము ఎక్కడ పాపం చేయడం లేదు కదా, జస్ట్ అక్కడికి వెళ్తున్నాం. కొన్ని సందర్భాల్లో మన స్నేహితులు మనల్ని విందులకు ఆహ్వానిస్తారు. నేను అక్కడికి కేవలం వెళ్తాను కానీ నేను ఆ విందులో పాల్గొనను, నేను పాపము చేయను అనే మాట మనం చెప్తూ ఉంటాం. కానీ దేవుడు నిక్కచ్చగా, ఎంత రోషము గల దేవుడు అంటే మన దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నువ్వు పాపం చేయకపోవడం కాదు కానీ అసలు వాళ్ళ మార్గంలో నిలబడొద్దంట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, నేను పాపం చేయట్లేదు కదా, నేను తప్పు చేయడం లేదు కదా, అటువైపు వెళితే తప్పులేదు, చూస్తే తప్పులేదు, కాసేపు అక్కడ నిలబడి ఆలకిస్తే తప్పులేదు అనే ఆలోచన నుంచి మనము ఈ నూతన సంవత్సరంలో బయటికి రావాలి. నువ్వు చేసినా చేయకున్నా అసలు వాళ్ళ దగ్గర, ఆ పాపుల దగ్గర నిలబడకూడదని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మూడవ పని ఏం చేయకూడదంట? అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకూడదంట. వాళ్ళతోటి అపహాసం చేయకపోవడం మాత్రమే కాదు కానీ వాళ్ళు కూర్చునే చోట కూడా కూర్చుండకూడదు. మనకి చెవులు ఎలాంటి చెవులు అంటే, ఈ దురద చెవుల వల్ల మనం ఏం చేస్తామంటే అపహాస్యం చేసే వారి దగ్గర కూర్చొని ఆ మాటలు వింటూ ఉంటాం. మనము ఇది తప్పు కదా అని దైవజనుడు కానీ వాక్యము కానీ మనల్ని గద్దించినప్పుడు అంటాం, నేను జస్ట్ అక్కడ కూర్చున్నాను తప్పనిచ్చి వారితో నేను మాట్లాడలేదు, వారితో ఏకీభవించలేదు, జస్ట్ ఆ ప్రాంతంలో నిలిచి ఉన్నాను, కూర్చున్నాను అని మనల్ని మనం సమర్థించుకుంటాం. కానీ ప్రియులారా, దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, అసలు వాళ్ళు కూర్చుండే చోట కూడా నువ్వు కూర్చోవద్దంట. ఇక్కడ ఈ మొదటి కీర్తన మొదటి వచనం కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు ఎంత స్పష్టంగా మనకి ఎంత నిక్కచ్చిగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడంటే,
నువ్వు తప్పు చేయడం కాదు, నువ్వు ఆ తప్పుడు మార్గంలో నడవడం కాదు, ఆ అపహాస్యం చేయడం కాదు, లేకపోతే అపహాస పాపుల మార్గంలో నడవడం కాదు, కానీ అసలు అక్కడ నడవకూడదు, నిలబడకూడదు, కూర్చొనకూడదు. అంటే ఈ వచనం మొత్తం అర్థం చేసుకుంటే ఏమని తెలుస్తూ ఉందంటే, మన ప్రజెన్స్ ఆ యొక్క పరిస్థితులలో, ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఉండకూడదు. నేను చేయట్లేదు, నేను బలంగానే ఉన్నాను, నేను దృఢంగానే ఉన్నాను, నేను ఆత్మీయ విషయంలో ఎక్కడా పడిపోలేదు, కానీ అక్కడ తిరుగుతున్నాను, వాళ్ళతో కలిసి నడుస్తున్నాను, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను, కాబట్టి వాళ్ళతో కూడా స్నేహం చేయాలి, అందుకనే వెళ్ళాను, అందుకనే ఆ పార్టీ దగ్గరికి వెళ్ళాను, అందుకనే వారి దగ్గర కూర్చున్నాననే మాట మనం చెప్పకూడదు. ఎందుకంటే ఈ రోజున ప్రభు ఏమని కోరుతా ఉన్నాడంటే, నువ్వు ఖచ్చితంగా ఆత్మీయ స్థితిలో కొనసాగాలంటే ఈ పనులు చేయకూడదంట. ఎక్కడ నిలబడకూడదో, ఎక్కడ నడవకూడదో, ఎక్కడ కూర్చోకూడదో స్పష్టంగా చెప్తూ, మరి ఇంకేం చేయాలి ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే 2వ వచనంలో ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. 1వ వచనంలో ఏం చేయకూడదో చెప్పాడు. ఇప్పుడు 2వ వచనంలో ప్రభు మనకి ఏం చేయాలో చెప్తా ఉన్నారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, ఏం చేయాలంట? దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించాలి. కొన్నిసార్లు బైబిల్లోని వాక్యాలను బట్టి మనం ఆనందిస్తాం. ఎలాంటి వాక్యాలు బట్టి ఆనందిస్తామంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లలో నన్ను ఆయన పరుండి చేయనంటే ఆ వాక్యాన్ని బట్టి చాలా సంతోషిస్తాం. ఎప్పుడైనా బైబిల్ చదవమంటే 23వ కీర్తన తీసి చదువుతాం. అలాగే ఎప్పుడైనా బైబిల్ చదవమంటే 91వ కీర్తన తీసి చదువుతాం. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అనే మాట చదువుతాం. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఈ మాటలన్నీ చదువుతూ ఉంటే, వింటూ ఉంటే మనకు ఆనందం అనిపిస్తుంది కదా. కానీ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, ఆయన ధర్మశాస్త్రం అంతటి యందు ఆనందించాలి. ఎప్పుడైతే దీవెనలను బట్టి ఆనందించావో, ఎప్పుడైతే ఆయన వాగ్దానాలను బట్టి ఆనందించావో, ఆయన ఆజ్ఞలను బట్టి కూడా ఆనందించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనము ఏమి నేర్చుకోవాలంటే, ఆయన ధర్మశాస్త్రం అంతటిని బట్టి, ఆయన విధులను బట్టి, న్యాయ విధులను బట్టి కూడా ఆనందించాలి. ఇదిగో ఈ మార్గాన్ని వెళ్ళొద్దన్నాడు కదా, ఎంతో సంతోషంగా ఆ ఆజ్ఞ పాటించాలి. వ్యభిచరించొద్దన్నాడు కదా, ఎంతో సంతోషంగా ఆజ్ఞ పాటించాలి. చెడ్డ మాటలు పలకొద్దు, అపహాసకులతో కూర్చోవద్దు, నీ పొరుగువారిని ప్రేమించని, నీ పొరుగువారిని ఏది ఆశించవద్దంటే, వీటన్నిటిని బట్టి కూడా ఆనందించటం నేర్చుకోవాలి ఆత్మీయ జీవితంలో. అంతేగాని ఒక్క దీవెనలు, వాగ్దానాలు బట్టి ఆనందించి ఆజ్ఞలు నాకు అవసరం లేదంటే ఆ వాగ్దానాలను మనం ఎప్పటికీ స్వతంత్రించుకొనలేం. అలాగే 2వ వచనంలో చెప్తా ఉన్న మాట ఏంటంటే, ఆయన ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ ఏం చేయాలంటే దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తా ఉన్నాడు. దీవారాత్రము దేవుని ఆజ్ఞ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలంట. మనము కొన్నిసార్లు బైబిల్ చదవాలంటే ఏదో మొక్కుబడిగా బైబిల్ చదువుతాం. ఈరోజు 5 అధ్యాయాలు చదవాలంటే 5 అధ్యాయాలు న్యూస్ పేపర్ చదివినట్టు చదివేస్తాం. కిరాణా షాప్కి వెళ్ళి మన ఏమేమి వస్తువులు కావాలో ఆ చిట్టా చదివినట్టు చదివేస్తాం. కానీ దేవుడు ఏమని కోరుతా ఉన్నాడంటే, నీవు దీవారాత్రము దాన్ని ధ్యానించాలంట. ఒక్కొక్క వచనము, ఒక్కొక్క మాట కూడా ఎందుకు రాయించాడు దేవుడు ఈ మాట నా కోసం? ఇది పరిశుద్ధ గ్రంథం అని దీనికి పేరు. కానీ దీంట్లో ఏ ఒక్కటి కూడా చెడు లేదు కదా. ఈ ఒక మాట రాశాడంటే ఎందుకు రాశాడు ప్రభు? నన్ను పరిశుద్ధపరచడానికే కదా, నన్ను ఆయన వైపు తిప్పడానికి, ఆయన మార్గంలో నడవడానికి, బలపరచడానికే కదా అన్న ఉద్దేశంతో ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనము చదవాలి. దీవారాత్రము ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే చదివిన దాన్ని ఏదో మొక్కుబడిగా చదవకుండా, దీనిలో ప్రభు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఈ వచనం ద్వారా దేవుడు నాకు ఏం చెప్తా ఉన్నాడు అనే మాటలు మనము ధ్యానం చేస్తూ ముందుకెళ్ళాలి. ఈ మొదటి 2 వచనాల్లో రాయబడిన మాటలు ఏంటంటే, మనము ఏం చేయకూడదో 1వ వచనంలో రాశారు, ఏం చేయాలో 2వ వచనంలో రాశారు. ఈ 2 కానీ మనం చేయగలిగితే ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఎదుగుతామనేది 3వ వచనంలో రాయబడి ఉంది. 1 కీర్తన 3వ వచనం, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. ఈ దేవుని ఆశీర్వాదం, ఈ 3వ వచనాన్ని మనం క్లెయిమ్ చేయాలంటే మొదటి 2 వచనాలు చేయాలి. ఏం చేయొద్దని చెప్పాడో దాన్ని చేయకుండా ఉండాలి. ఏం చేయమని చెప్పారో అది చేస్తూ ఉంటే మనం ఎలాగుంటామంటే
నీటి కాలువల ఏరున నాటబడిన చెట్టు వలె, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామంట. ఆకు వాడక అనగా మన జీవితంలో ఎక్కడ కూడా డ్రైనెస్ అనేది ఉండదు. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ నువ్వు వెళ్ళు ప్రతి చోట కూడా ఫలిస్తావని దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకు నీ యొక్క జ్ఞానము కానీ, నీ యొక్క శక్తి కానీ, బలము కానీ ఏం అవసరం లేదు. ఏం చేయాలంటే ఆయన చెప్పిన ఆ 2 మాటలు మనం ఆలకించాలి. మొదటి వచనంలో చెప్పినట్టు ఏం చేయకూడదో అది చేస్తూ ప్రతిరోజు చెక్ చేసుకోవాలండి. ఆత్మీయ జీవితంలో మనము ఈ 3వ వచనాన్ని క్లెయిమ్ చేయాలంటే, అంటే మనము చేయనదంతా సఫలం అవ్వాలంటే మనము ఈ 2 వచనాలు ఎప్పుడు మనన చేస్తూ ఉండాలి మైండ్లో. ప్రభు ఇక్కడ నిలబడొద్దు అన్నాడు కదా, మనం నిలబడొద్దు. ప్రభు ఈ మార్గంలో నడవద్దు అన్నాడు కదా, మనం నడవద్దు. ఇక్కడ కూర్చోవద్దని చెప్పాడు కదా, మనం కూర్చోవద్దు. చూడండి, యవనస్తులు చాలామంది దేవుని ఎరిగిన బిడ్డలే మరి ఇప్పుడు కూడా అనేక చోట్ల నైట్ అవుట్లు చేయడం అని చెప్పేసి వ్యర్థమైన అన్నీ చేస్తారు. కానీ మేము తప్పు చేయడం లేదన్నా, మేము దేవుని పనే చేస్తూ ఉన్నాం కానీ దేవుని మాటలే మాట్లాడుకొని వచ్చాం కానీ అని అంటాం. చూడండి, దేవుని మాటలు ఎక్కడ మాట్లాడుకోవాలంటే మనము ఆయన సన్నిధిని అనుభవిస్తూ మాట్లాడుకోగలగాలి. ఇది మనము ఎక్కడ కూర్చున్నామో ఆ సందర్భాన్ని చూసి దేవుడు దాన్ని తప్పు పట్టని పరిస్థితిలో మనం కూర్చోవాలి. చూడండి, ఒకవేళ అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుంటంలో తప్పేముంది, మనం అక్కడ తప్పు చేయడం లేదు కదా అంటే, అందరూ ఒక స్మోక్ చేస్తూ ఉన్నారు, అక్కడ కూర్చుంటే దేవునికి ఇష్టమా చెప్పండి? అక్కడ దేవుడి సన్నిధి ఉంటుందా? ఉండదు. అంటే ప్రతి చోట కూడా మనం కూర్చునే చోట ప్రతి చోట కూడా మనం చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ కూర్చోవడం వల్ల దేవునికి ఇష్టమా కాదా, నేను ఇక్కడ నిలబడడం దేవునికి ఇష్టమా కాదా అని చెక్ చేసుకుంటూ, అలాగే ఆయన ధర్మశాస్త్రమందు ఆనందించి ఆయన ధ్యానం చేస్తూ ఉంటే మనం చేసేదంతా సఫలమవుతుంది అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. 4వ వచనాన్ని చూస్తే, ఇక దుష్టులు ఎలాగుంటారంటే, అంటే చెడు మార్గం నడుచువారు ఎలాగుంటారో చెప్పుకొస్తా ఉన్నాడు. మొదటి 3 వచనాలు ఆత్మీయులు ఎలాగుండాలి, ఎలాగుండకూడదు, ఎలాగుంటే ఈ 2 విషయాల్లో ఎలాగుంటే ఫలిస్తామో చెప్పుకొస్తూ 4వ వచనంలో చెప్తా ఉన్నారు కదా, దుష్టులు అలాగుండకుండా గాలికి చెదరగొట్టు పొట్టువలెనుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు అని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఎవరు ఇలాగుండరంట? ఈ పైన చెప్పినవన్నీ చేస్తూ చేయకూడదన్నీ చేయకుండా ఉండేవాళ్ళు ఎవరయ్యా అంటే, ఉండకుండా ఉండేవాళ్ళు ఎవరంటే దుష్టులంట. అంటే కొంతమంది తోసిపుచ్చుతారు, ఇక్కడ నిలబడితే తప్పేముంది, లేకపోతే ఈ పని చేస్తే తప్పేముంది, బైబిల్లో ఎక్కడన్నా స్పష్టంగా రాసిందా సినిమా చూడొద్దని, టీవీ చూడొద్దని అంటారు. కానీ మనము అందుకే వాక్యాన్ని ధ్యానం చేస్తే ప్రభువే మనకు కొన్ని మర్మాలు బయలుపరుస్తాడు. కాబట్టి ఇవన్నీ చేయకుండా త్రోసిపుచ్చే వాళ్ళు దుష్టులు. అలాగుండకుండా వాళ్ళు ఎలాగుంటారంటే గాలికి చెదరపో పొట్టువలే ఉంటారు. న్యాయ విమర్శలో వాళ్ళు ఏమాత్రము నిలవకుండా ఉంటారని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. 6వ వచనంలో చూస్తే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడిపించును. కాబట్టి నీతిగా జీవిస్తే దేవుడు మన మార్గాన్ని తెలుసుకొని ఉంటాడు. అంటే నువ్వు ఎటు పోతున్నా నీ సంచారం, కీర్తనలో ఉంటుంది, నీ సంచారములన్నీ దేవునికి తెలిసే ఉన్నాయంట. కాబట్టి మనము ఎటువైపు అడుగులు వేస్తున్నామో ప్రతిదీ తెలుసు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. కాబట్టి ఇది దేవుడు చూడడం లేదు, లేకపోతే తోటి విశ్వాసులు చూడడం లేదు, మా సహోదరులు లేకపోతే దైవజనులు సేవకులు చూడడం లేదు కదని మన ఇష్టానుసారమైన మార్గాల్లో వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు కాబట్టి ఆయన చూస్తూ ఉన్నాడు. చూచుచున్న దేవుని మనం దేవుడిగా కలిగి ఉన్నాం కాబట్టి మరి ఆయన చూస్తున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని నడుచుకోవాలి.